వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో రెస్కో సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్, రెస్కో చైర్మన్ ప్రతాప్ పాల్గొన్నారు. గడిచిన పాలనలో రెస్కో దారి తప్పిందని, కొత్త పాలకవర్గం గాడిలో పెట్టేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటింటికి సోలార్ పథకం అమలు చేస్తామని చెప్పారు. రైతులకు ఇండ్లకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రైతులు తమ విద్యుత్ సమస్యలు సమావేశంలో వివరించారు. దీన్ని ప్రతి గ్రామానికి కరెంటు ఉద్దేశంతో స్థాపించిన రెస్కో మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఈ సంస్థ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి గుర్తించి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా దీన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థని గత 14 సంవత్సరాలు మూతపడిపోయినా కేవలం కుప్పంని ఈ రోజు కుప్పంలో రెస్కో సంస్థ కొనసాగుతా చాలా సమస్యలు అయింది. సో మరి ఇప్పుడు కండక్ట్ చేయడం వల్ల కొన్ని తెలిసి తెలియని వీటి వల్ల కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన రెస్కోని అభివృద్ధి బాటలో పట్టించడానికి ఎలా డెవలప్ చేసుకునే దానికోసం ఈరోజు ఈ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీ సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయం పైన చర్చించడానికే ఈ జనరల్ బాడీ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ తగిన సూచనలు అందించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం తీసుకుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఆయన మనసులో రెస్కో మీద, రెస్కో వల్ల జరుగుతున్న బెనిఫిట్ మీద ఎంత అవగాహన, ఎంత ఇది ఉంది. రెస్కోని కాపాడి ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొచ్చి ముఖ్యమంత్రి